సర్వాధికారి అనే దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి స్తుతించుటకు తండ్రి ప్రభు, ఆరాధించుటకు, నీ గ్రంథం మందులో ఆశ్చర్యకరమైన మాటలు ధ్యానం చేయుటకు నీ కృప చూపించారు. మమ్మల్ని బట్టి దేవా నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నీ సన్నిధానంలో తండ్రి నీకు మొరపెట్టడానికి మీ కృప చూపిస్తూ ఉంటున్నారు. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చిదను అని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి దేవా నీ సన్నిధానంలో మొరపెడుతూ ఉంటున్నామయ్యా. స్వరూప సిస్టర్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గత సంవత్సరము డిసెంబర్ నెలలో దేవాన్ని ప్రభా స్వరూప సిస్టర్ వాళ్ళ హస్బెండ్ తండ్రి నీ ఎదుట నిద్రించున్నారని దేవా మేము నమ్ముచున్నామయ్యా. దేవా అదేవిధంగా ఈ సంవత్సరంలో రత్నమ్మ గారు మరియమ్మ గారు తండ్రి ప్రభా నీ సముఖంలోకి చేర్చబడ్డారు. ఈ యొక్క తండ్రి సమాజంలో భర్తను కోల్పోయి తండ్రి ప్రభా అదేవిధంగా అతను కోల్పోయి ఉన్న నీ బిడ్డ పట్ల నీ కృపా కనికరమును మీరు చూపించండి. ఒంటరిగా జీవించవలసిన సమయంలో తండ్రి ప్రభా మీరు ఆదరణ కలిగించేయండి. దేవా నీ బిడ్డతో పాటు ఉన్న స్వీట్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా స్వీటీ తండ్రి ప్రభా నీ పట్ల అంగీకారం యోగ్యమైన హృదయం లేదని ఒక సందర్భంలో తండ్రి ప్రభా స్వీటీ యొక్క మానసిక స్థితిని తండ్రి ప్రభు మీరు సరిచేయండి. తండ్రిని కోల్పోయాను, ఇదిగో జ్ఞానంకి ఈ విధంగా ఉంది, దేవుడు మనకేమి చేసి ఉన్నాడు అని తండ్రి ప్రభా స్వీటీ మాట్లాడే స్థితిలోకి వచ్చిండుగా తండ్రి ఆ బిడ్డ యొక్క మానసిక స్థితిని మీరు సరిచేయండి. మీరు మాట్లాడండి. ఎవరు చేయబిడిచినా విడవకపోయినా తండ్రి ప్రభా నేను విడవను, ఎడబాయను మీరు సెలవిచ్చిన దేవుడు తండ్రి. మీరు ఆదరించే దేవుడు అని, బలపరిచే దేవుడు అని, మీరు కృప చూపించేవాడు అని, తల్లి తన చండబిడ్డను మరిచిన మరవనొచ్చినేమో కానీ నేను నిన్ను మరవను అని మీరు సెలవిచ్చిన వాడు. నీ బిడ్డ పట్ల నీ కృప కనికరమును మెండుగా మీరు చూపించండి. స్వీటీ యొక్క ఆలోచన విధానమును మీరు మార్చండి అయ్యా. దేవాదేవిధంగా స్వరూప సిస్టమ్ మీరు తోడుగా ఉండండి. చేసిన ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి. అనేక బిడ్డలను ప్రభా బలపరిచే బిడ్డగా ఉండటకు కృప దయచేయండి. దేవా అదేవిధంగా నిషాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ కలిగి ఉన్న అనారోగ్యం నుంచి మీరు విడుదల కలుగు చేయండి. బేల్దారు పనిచేస్తూ ఉండగా దేవా నీ కృపలో ఆ బిడ్డకు తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి. తన పనిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవ ప్రాముఖ్యంగా తాను తండ్రి ప్రభు రక్షణ మార్గంలోకి నడిపించబడుటకు కృప దయచేయండి. నీవే నిజమైన దేవుడు అని తండ్రి ప్రభు, నీవే మా కొరకు నీ యొక్క ప్రాణములు పెట్టివేస్తున్నావు అని తండ్రి. మా అపరాధములు క్షమించేవాడు అని, మా దోషములు క్షమించేవాడు అని నీ బిడ్డ గుర్తిరిగి తండ్రి ప్రభు తనతో పాటు తన కుటుంబము చుట్టుపక్కల వారిని తండ్రి ప్రభు రక్షణ మార్గంలోకి తీసుకుని వచ్చులాగున నీ కృప మీరు దయచేయమని ప్రభు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శారీరక కుటుంబాన్ని మీరు దీవించండి. సర్వశిష్ట యొక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో వదిలేచ్చామని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. స్తుతులు స్తోత్రాలు నాయన. మమ్మల్ని గడిచిన రాత్రంతయు మీ కృపచేత క్షేమాన్నిచ్చి కాపాడే ఉదయకాల వేళల్లో తండ్రి మీ సన్నిధిలో నాయన మొదటి గడియ గడుపుటకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీ బిడ్డ ద్వారా చక్కటి వర్తమానాన్ని వినిపింపచేశావు నాయన. శ్రమల్లో మేము నాయన మీ అందే అతిశయించుటకు సహాయం చేయండి. ఓర్పు కలిగిన వారమై మీ నామంలో ముందుకు కొనసాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ ప్రభా మా తండ్రి మేము విజ్ఞాపనలోకి వచ్చిండగా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. మీ బిడ్డ నాయన స్వరూప సిస్టర్ని గురించి మీ సన్నిధిలో అడుగుచున్నాం నా తండ్రి. గత సంవత్సరంలో ఆ బిడ్డ యొక్క భర్తను కోల్పోయి ఉంటుండగా నాయన సహాయం చేయండి. అన్ని రీతిలుగా ప్రభా మీరు ఆ బిడ్డని మీరు దీవిస్తూ నా ప్రభ బలపరుస్తూ ఆదరించే దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబ విషయంలో నాయన అనేక బాధ్యతలు ఉంటుండగా నా తండ్రి
ఆ బిడ్డకినైనా మీరు రెండవ వానిగా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగరీత్యా ఆ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనండి. తన ప్రయాణాల్లో తోడుగా ఉండండి. బిడ్డను పెంచే విషయంలో సహాయం చేయండి. నేను అనేక విషయాల్లో ప్రభువా మీరు చాలినంత దేవుడిగా ఉండే బిడ్డకి బలపరుస్తూ మీ కృపచేత నడిపింప చేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఆయన కొద్ది దినాల్లో నా తండ్రి తన అత్తగారు కూడా మరణించి ఉంటుండగా మీ సన్నిధికి చేరి ఉంటుండగా ప్రభువా ఒక దినాన నా తండ్రి మీ సన్నిధిలో కలుసుకుంటామనే గొప్ప నిరీక్షణ మాకుంది. కానీ ప్రభువా లోక సంబంధమైనటువంటి నా తండ్రి ఆ యొక్క బంధాన్ని విడిచిపోయినప్పుడు ఆ బలహీనత, బాధ, వేదన చూస్తున్న దేవుడు కనుక తండ్రి ఆ బిడ్డ పక్షంగా మీ సన్నిధిలో మొరపెట్టుచున్నాం. సహాయం చేయండి ప్రభువా. మీరే జ్ఞాపకం చేసుకొని స్వరూప సిస్టర్కి కావాల్సినటువంటి మీ యొక్క ధైర్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభువా. తల్లిగా, అత్తగా, భర్తగా, తండ్రిగా, తల్లిగా అన్నిట్లో నాయన మీరు ఆ బిడ్డకి తోడుగా ఉండి కుటుంబాన్ని నాయన నడిపే విషయంలో, బిడ్డను పెంచే విషయంలో మీరు సహాయం చేయమని అడుగుచున్నాం. మరి ముఖ్యంగా నాయన తనకు తాను ధైర్యం తెచ్చుకొని తన జీవితంలో ముందుకు కొనసాగుటకు ప్రభా మిమ్మల్ని ముందుంచుకొని ఆ బిడ్డ నాయన ముందుకు కొనసాగుటకు తన జీవితంలో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం. ఈ లోకంలో ప్రభా నా తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ యొక్క బంధము నాయన ఏర్పడి ఉంటుంది కనుక ప్రభా ఒక్కసారిగా తండ్రి విడిపోయినప్పుడు చాలా బలహీన స్థితికి వెళ్ళిపోతాం కనుక నా తండ్రి ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. మరి ముఖ్యంగా చిన్న బిడ్డ స్వీటీని గురించి మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. నా తండ్రి ఆ బిడ్డ 10th క్లాస్కి వచ్చి ఉండగా సహాయం చేయండి. చదువు విషయంలో దయ చూపండి ప్రభా. ఈ యొక్క సిచ్యువేషన్స్ ప్రభా బిడ్డకి ఎటువంటి మానసిక స్థితిని నాయన కృంగదీయకుండా తండ్రి ధైర్యం తెచ్చి నాయన మీ అందు బలపట్టుకు సహాయం చేయండి. ఆ బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకోనండి. ఆ బిడ్డని బలపరచండి ప్రభా. నాయన తల్లికి నాయన తోడుగా ఉండే బిడ్డగా ఉంటూ సహాయం చేయమని అడుగుచున్నాం. ఎటువంటి కృంగదీపాటు లేకుండా ప్రభా ఆ బిడ్డ చదువుల విషయంలో కావచ్చు తల్లికి నాయన తోడుగా ఉండి ఆదరించే బిడ్డగా కూడా ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాం. ఒకరికి ఒకరు నాయన ఈ లోకంలో తండ్రి కలిసిమెలిసి నాయన వాళ్ళు ఉండాలి కనుక ప్రభా మీరే ప్రభా బిడ్డల్ని వాళ్ళ కుటుంబాన్ని మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి పక్షంగా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. సమస్త విషయంలో నాయన వారికి మీరు నాయన ముందుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా తండ్రి నిషార్ అనే నాయన సహోదరుని గురించి మీ సన్నిధిలో అడుగుచున్నాం. జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఆ బిడ్డ బలహీన స్థితి మీకు తెలుసును, సమస్తము చూస్తున్న దేవుడు కనుక నా తండ్రి మీ నామాన్ని తెలుసుకోనని ఆశపడుచున్నారు. మరి ముఖ్యంగా శారీరక బలహీనత ఊపిరి ఆడకుండా ప్రభా బిడ్డ అనేక దినాల నుంచి బాధపడుచు ఉన్నాడు. సహాయం చేయండి, స్వస్థపరిచి యెహోవా నీవే గనుక నా తండ్రి అయినా మీ బిడ్డలు నాయన ముట్టమని ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క బలహీనత ఏందో ఏదో శక్తి నన్ను బాధ పెడుతుంది అనేటువంటి మాట ఆ బిడ్డ ద్వారా విన్నాం కనుక నా తండ్రి మీ దాసుడు చెప్పుచుంటుండగా వింటుండగా నా తండ్రి సహాయం చేయండి. ఆ బిడ్డని సంపూర్ణంగా స్వస్థపరచమని అడుగుచున్నాం నాయన. తల్లించారు కాల వరకు మీ సిలువ రక్తాన్ని ప్రోక్షించండి. ఏ బలహీనత ఉన్నా ప్రభా బిడ్డని ఆ బిడ్డల నుంచి తొలగింప చేయమని ఏసు రక్తంలో బిడ్డని కడగమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపచేత ఆ బిడ్డని తాకండి నాయన. వారి కుటుంబం అంతటా మీ రక్షణ మార్గంలోకి రాగలిగిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా ఇటు రీతిగా బలహీన స్థితిలో నా తండ్రి తమ ఆత్మీయులను కోల్పోయి నాయన ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ గురించి మీ సన్నిధిలో మొరపెట్టుచున్నాం. నా ప్రభా ప్రార్థించు వారమే కానీ తండ్రి సహాయకులు మీరే, ఆదరించువారు మీరే, స్వస్థపరచువారు మీరే, సమస్త విషయంలో చాలినంత దేవుడుగా ఉండి ప్రతి బిడ్డకి సహాయం చేసి దీవించమని అడుగుచున్నాం. ప్రవ్వా ఈ ఉదయకాల వేళల్లో గూగుల్ మీట్లో మీ యొక్క సన్నిధిలో నాయన గడుపుటకు వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, వాక్యాన్ని చెప్పిన బిడ్డని ఆశీర్వదించండి. వారి కుటుంబానికి కావాల్సిన సమస్త దీవెనలు దయచేయండి. సార్కి కావాల్సిన స్వస్థత దయచేయమని అడుగుచున్నాం. ప్రతి విషయంలో నాయన మేమందరము నాయన ఇటు రీతిగా ఐక్యత కలిగి మీ సన్నిధిలో ఏక మనసుతో ప్రార్థించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం. నేను మా యొక్క ఈ ప్రార్థన అనంతరము మేము పనులకు కొనసాగుచుంటుండగా నా ప్రభా మీ కృపాక్షేమాలు మాతో ఉంచమని కొద్ది మనవులు యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా యేసు రాజని బంగారు పాదములకు స్తుతి స్తోత్రములనైనా గడిచిన కాలం అంతా నీ రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని సజ్జలకు ఉంచినందుకు నీకు వందనములు స్తోత్రములు దేవా. ఉదయకాల సమయంలో ఎక్కడ నీ నామ పేరిట ఒకరిద్దరు ముగ్గురు కూడి స్తుతిస్తారు అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడవనైనా గూగుల్ మీట్ ద్వారానైనా చిన్న మందగా చేరినైనా ఇంతవరకునైనా
పాటల ద్వారా వాక్యం ద్వారా స్తుతి మహిమ గంత తెచ్చుకున్న విధానాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు దేవా. అయినా మేము చేసిన విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించినైనా తగిన కాల సమయంలో మాకు జవాబు దయచేయమని బ్రతిమలాడుచున్నాము నైనా. నిన్నటి దినానైనా మేము సువార్తనైనా చేయుచుండగా వడ్డీ ఫలాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నైనా అక్కడ ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షణ మారు మనసు దయచేయమని బ్రతిమలాడుచున్నాము నైనా నిజమైన దేవుడవు నా తండ్రి, నిన్ను తెలుసుకొని వెంబడించుటకు సహాయం దయచేయమని బ్రతిమలాడుచున్నాము నా తండ్రి. నైనా ఎక్కడ నా తండ్రి సువార్త లేదా అక్కడ మేము సువార్త చేయించినప్పుడు నా తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి నిన్ను నా తండ్రి హత్తుకొని ఆనుకొని జీవించుటకు సహాయం దయచింది దేవా. ప్రతి ఒక్కరి హృదయాల్లోనైనా వాక్యం నా తండ్రి ఫలించుటకు సహాయం దయచమని బ్రతిమలాడుచున్నామైనా కోటేశ్వరమని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ బిడ్డ నా తండ్రి ఎందు నిమిత్తం అయితే కానికి ఇచ్చిందో నా తండ్రి మాకైతే తెలియదు నా తండ్రి మేమైతే ముఖము చూచి ఉన్నాము నా తండ్రి. మీరైతే హృదయాలు పరిశీలించే దేవుడవు నా తండ్రి ఆ కానుకనైనా నీ సేవ వాడబడేటకు అభివృద్ధి పరచండి దేవా. కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నైనా ఏమైనా ఇరుకు ఇబ్బందులు ఉంటే తొలగించండి దేవా. ఆ బిడ్డకి ఏమైనా అనారోగ్యం ఉంటే స్వస్థత దయచేయండి దేవా. ఆ కానుక నా తండ్రి వ్యర్థంగా పోనీకుండా నీ సేవలో నా తండ్రి వాడబడేటకు అభివృద్ధి పరచమని బ్రతిమలాడుచున్నాం కుటుంబం చుట్టూ కంచి వెండి దేవా, బలపరచండి దేవా. నిజమైన దేవుడవు నా తండ్రి త్వరగా నా తండ్రి నిన్ను నమ్ముకున్నట్టుగా ఆ బిడ్డలకు సహాయం దయచమని బ్రతిమలాడుచున్నాం నా తండ్రి. నిజమైన దేవుడవు నా తండ్రి, అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడవు నా తండ్రి ఆ కుటుంబం పట్లనైనా మీ అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించిన తండ్రి నీలో ఫలింపచేయమని బ్రతిమలాడుచున్నాం నీకు వందనములు స్తోత్రములు దేవా. నైనా మా స్వార్థలో మీరు తోడు నీడుగున్నందుకు నీకు వందనములు స్తోత్రములు దేవా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నైనా రావాల్సిన బిడ్డలకి ఇంకా మరొక సమయాన్ని దయచేయండి దేవా. యవన బిడ్డలందరినీ నీ స్వార్థగా నడిపించమని బ్రతిమలాడుచున్నాం ప్రతి ఒక్క యవన హృదయాన్ని మీరు కదిలించండి దేవా. నైనా నీ రాకడ అతి సమీపముగా ఉంది నా తండ్రి. నీ రాకడలో మేమందరం ఎత్తబడాలంటే రక్షణ మారు మనసు దయచేయమని బ్రతిమలాడుచున్నాం నీకు వందనములు స్తోత్రం దేవా. ప్రతి ఒక్క యవన బిడ్డ నా తండ్రి మిమ్మల్ని తెలుసుకొని నా తండ్రి మిమ్మల్ని నా తండ్రి అత్తుకొని ఆనుకొని జీవించడానికి సహాయం తెచ్చి ఈ లోకంలో ఏమీ లేదు నా తండ్రి ఈ లోకము వ్యర్థము నా తండ్రి. నీ పరలోక రాజ్యంలో మాకు స్థానాన్ని మేము చేకూర్చుకునే వారుగా సహాయం దయచేయమని యొక్క చిన్న ప్రార్థన పాస్ అనేది చేర్చుకోమని ఏమైనా తప్పులను ఏదో క్షమించమని ఈ నామములో ఉన్నతమైన శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకును. మనతటి దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసము ఇక ఉదయకాలపు ప్రార్థనలో పాల్గొన్న వారికి అదేవిధంగా రాలేకపోయిన వారికి ఆయన కృప కాపుదల సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.